హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్. సో చాలామంది మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ డీసీసీ బ్యాంక్ కోసం రీజనింగ్లో పజిల్స్ అయితే చెప్పమని చెప్పేసి కామెంట్లు అడగడం జరిగిందనమాట. సో వాళ్ళ పరంగానే మనం కామెంట్స్ని తీసుకొని పజిల్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ని మనం ఇప్పుడు సాల్వ్ చేసుకొని వెళ్దాం. ఓకేనా? ఇలాంటి టాపిక్స్ అంటే చేయడం చాలా ఈజీ. డీసీసీబీ బ్యాంక్ అంటే సో బేసిక్ బ్యాంక్ కాబట్టి మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్ కూడా బేసిక్ క్వశ్చన్సే ఉంటాయి. మీరు టెన్షన్ పడాల్సిందేం లేదు. ఓకేనా? మీ ధైర్యమే మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఓకేనా? సో ఫస్ట్ పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే నెంబర్ ఆఫ్ మార్క్స్ అంటే వెయిటేజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి సో మనం ఈ క్వశ్చన్స్ ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేయడం వల్ల అవుట్ ఆఫ్ తెచ్చుకోవడానికి చాలా ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. కాబట్టి సో మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్ ఏంటి అంటే సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ ఇన్ రీజనింగ్ సెక్షన్. ఓకేనా? సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ రీజనింగ్. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సిట్టింగ్ అరేంజ్మెంట్. సో చాలా ఎగ్జామ్స్లో రీసెంట్గా వస్తున్నటువంటి ఓకేనా మోడల్స్. ఓకే, ఏంటి చూద్దాం. అండ్ అన్సర్టైన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ఎ రో ఫేసింగ్ టువార్డ్స్ నార్త్. సో అన్సర్టైన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే ఎంతమంది కూర్చుంటారో ఒక రోలో మనకు తెలియదు. ఓకేనా? ఇటువంటివి ఈ మధ్య కాలంలో చాలా అడగడం జరుగుతుంది కాబట్టి సో మనం ఇవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే, నార్త్, టువార్డ్స్ నార్త్ అంటున్నాడు. క్యూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఓకేనా? క్యూ అనే అతను లెఫ్ట్ హ్యాండ్ నుంచి సెకండ్ ప్లేస్లో కూర్చొని ఉన్నాడు. ఓకేనా? లెఫ్ట్ ఎండ్ అంటే ఇది ఇంకా ఎండ్ అనమాట. రైట్ హ్యాండ్లో మనకి ఎంతమంది ఉన్నారో తెలియదు. సో వీ హ్యావ్ టు సాల్వ్ దట్ వన్. ఓకే, నెక్స్ట్ ఎస్ ఈజ్ సిట్టింగ్ సెవెంత్ టు ద రైట్ ఆఫ్ ఎం. ఓకేనా? ఎస్ ఈజ్ సిట్టింగ్ సెవెంత్ టు ద రైట్ ఆఫ్ ఎం అంటున్నాడు. ఓకే, చూద్దాం. ఎంకి సెవెంత్ రైట్లో ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్, ఫిఫ్త్ రైట్, సిక్స్త్ రైట్, సెకండ్ రైట్లో ఎవరు ఉండాలి? సెవెంత్ రైట్లో ఎవరు ఉండాలి? ఎస్ ఉండాలి. ఓకేనా? ఈ ఎమ్కి, ఎస్కి, క్యూకి వచ్చేసి ఎటువంటి రిలేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ పాయింట్స్ని చదువుకుంటూ వెళ్తే లింకప్ చేసుకోవాలి. ఎక్కడైనా ఎంఎస్ క్యూ అనేది రిపిటేషన్ ఎక్కడైనా వచ్చిందా? ఆ రిపిటేషన్ వచ్చినట్లయితే దానికి గల రిలేషన్ ఏంటి? ఓకేనా? కనెక్షన్ ఏంటి? ఇలాంటివి చూసుకుందాం. ఎల్ ఈజ్ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ క్యూ అండ్ ఎస్ అన్నాడు. ఓకేనా? ఎల్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ క్యూ అండ్ ఎస్. వేర్ ఈజ్ క్యూ అండ్ వేర్ ఈజ్ ఎస్? క్యూ ఈజ్ హియర్ అండ్ ఎస్ ఈజ్ హియర్. దెర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ దట్ సెక్షన్ అండ్ దిస్ సెక్షన్. ఓకేనా? అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ కండిషన్ అలాగే ఉంచండి. నెక్స్ట్ చూడండి. ఓ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్ అన్నాడు. ఓ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఆర్కి సెకండ్ టు ద లెఫ్ట్లో ఎవరు కూర్చోవాలంటే ఓ ఉండాలి. ఇది కూడా ఒక కండిషన్. నెక్స్ట్ ఓన్లీ 2 people ఆర్ సిట్టింగ్ బిట్వీన్ క్యూ అండ్ ఎం. ఓన్లీ క్యూకి ఎంకి ఎంతమంది కూర్చోవాలి? 2 persons అన్నాడు. చూడండి, 2 persons అన్నట్లయితే ఇప్పుడు ఎంకి రైట్ సైడ్ రాసుకుంటామా లెఫ్ట్ సైడ్ రాసుకుంటామా అనేది చిన్న డౌట్ వస్తుంది, అంటే బేసిక్ డౌట్ వస్తుంది. సో చాలామందికి ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఎలా రాసుకుంటారంటే మనం లెఫ్ట్ సైడ్ రాస్తాం. ఎందుకంటే క్యూకి ఇమ్మీడియట్ లెఫ్ట్ వచ్చేసి ఎండ్ కాబట్టి, క్యూకి ఇమ్మీడియట్ లెఫ్ట్ ఎండ్ కాబట్టి ఎంకి క్యూకి 2 persons మిడిల్లో ఉండాలి కాబట్టి ఇలా ఇక్కడ క్యూ రాస్తాం. క్యూకి ఇమ్మీడియట్ లెఫ్ట్ వచ్చేసి ఇక్కడ ఎండ్ కదా, ఎండ్ కాబట్టి ఇక్కడితో స్టాప్ చేస్తాం. ఓకేనా? అర్థమైందా? ఎంకి క్యూకి 2 persons ఉండాలి. రైట్ సైడ్ రాయలేము ఎందుకంటే క్యూకి సెకండ్ లెఫ్ట్ ఉండదు కాబట్టి ఫస్ట్ లెఫ్టే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎండ్ రాయలేము కదా. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఎంకి లెఫ్ట్లో తీసుకుంటున్నాను. ఎంకి లెఫ్ట్లో తీసుకోవడం వలన మనకేంటంటే క్యూకి సెకండ్ లెఫ్ట్ అనేది ఉండదు, ఫస్ట్ లెఫ్ట్తోనే అక్కడ ఎండ్ అయిపోతుంది, లెఫ్ట్ ఎండ్. ఓకేనా? ఇది అర్థమైన తర్వాత నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కండిషన్ చూడండి, ఏమంటున్నాడు? ఓన్లీ 1 person ఈ సిట్టింగ్ బిట్వీన్ ఎస్ అండ్ ఓ. ఎస్కి ఓకి ఎంతమంది ఉండాలి? మిడిల్లో ఓన్లీ 1 person అన్నాడు. అది కూడా ఏంటంటే ఓన్లీ 1 person ఈ సిట్టింగ్ బిట్వీన్ ఎస్ అండ్ ఓ. ఇప్పుడు చూడండి, ఎస్కి ఓకి వచ్చేసి మనకి ఈ సైడ్ ఓ రాసుకోవచ్చు, లేదా 1 person తర్వాత ఓ ఆ సైడ్ అయినా రాసుకోవచ్చు. ఇంకొక కండిషన్ గమనించాలి. ఓ వచ్చేసి ఆర్కి ఎలా ఉండాలి అంటే సెకండ్ లెఫ్ట్లో ఉండాలి. ఓకేనా? ఒకవేళ మనం ఓని ఇక్కడ ప్లేస్ చేసినట్లయితే సెకండ్ లెఫ్ట్లో ఆర్ ఎస్కి సెకండ్ లెఫ్ట్లో ఓ రాసినట్లయితే ఇక్కడ ఆర్ కూడా రావాలి కదా. ఆర్ కూడా రావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఎస్కి ఓకి మిడిల్లో 1 person ఉండాలి, ఆ ఓ వచ్చేసి ఆర్కి సెకండ్ లెఫ్ట్లో కూడా ఉండాలి. అంటే ఆ రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేయాలంటే దాన్ని అలా మనం రాసుకోవాల్సిందే. బాగా గమనించండి, ఎస్కి ఓకి మిడిల్లో ఓన్లీ 1 person ఉండాలి. అది లెఫ్ట్ సైడ్ అయినా కావచ్చు, రైట్ సైడ్ అయినా కావచ్చు. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి ఎస్కి మాత్రమే సెకండ్ లెఫ్ట్ వస్తుంది, మనకి ఆర్కి కూడా సెకండ్ లెఫ్ట్ రావాలి కాబట్టి ఎస్కి సెకండ్ రైట్ తీసుకున్నాను, ఆర్కి సెకండ్ లెఫ్ట్ వచ్చింది కాబట్టి రెండు కూడా అక్కడ పాసిబుల్ అయ్యాయి. నెక్స్ట్ P is sitting immediately to the left of N. P is sitting immediately left of N. Who is sitting third to the right of R?
హూ మీన్స్ ఎన్. ఎన్ ఈ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఆర్ అన్నాడు. ఆర్కి థర్డ్ రైట్లో ఎవరు ఉండాలి? ఎన్ ఉండాలి. సో హూ మీన్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్ ఎవరు ఉన్నారంటే హూకి ఎక్కడ ఎన్ ఉంది కాబట్టి ఎన్ తీసుకోవాలి. సో ఆర్కి సెకండ్ రైట్లో పి ఉండాలి, పీకి ఇమ్మీడియట్ రైట్లో ఎన్ ఉండాలి. సో ఇది మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఏ కండిషన్ కూడా ఇక్కడ మనం మిస్ చేయలేదు. సో టోటల్గా ఎంతమంది వచ్చారంటే ఈ రోలో మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 and 19. So totally how many number of persons in the row means 19. Okay na? How many persons in the row is 19 anamata, right? Next 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. సో ఓకే, ఇలా క్రాస్ చెక్ కూడా చేసుకోండి ఎప్పుడైనా, ఎందుకంటే ఆన్సర్స్ పెట్టేటప్పుడు ఒకసారికి 2 సార్లు చూసుకొని జాగ్రత్తగా పెట్టాలి. ఇంత సీటింగ్ అరేంజ్మెంట్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్లో ఆన్సర్ సరిగా పెట్టలేకపోయినట్లయితే మీకు ఇక్కడ మార్క్ రాకుండా ఉంటుందన్నమాట, రాదనమాట. ఓకే, సో ఇలా మనం సాల్వ్ చేసుకోవాలి. దీంట్లోనే మనం క్వశ్చన్స్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. క్వశ్చన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే, సో వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ క్యూ విత్ రెస్పెక్ట్ టు ఎస్ అంటాడు. ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు ఎస్ మనం చూసినట్లయితే క్యూ అనేది లెఫ్ట్లోనే ఉంది కాబట్టి, సో యూ హ్యావ్ టు క్యాల్కులేట్ ఫ్రమ్ లెఫ్ట్ ఫ్రమ్ ఎస్ 1 2 3 4 5 6 7 8 9 10th ఫ్రమ్ ద లెఫ్ట్. సో ఇలా మనం క్వశ్చన్స్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే బాక్సెస్ టైప్. బాక్సెస్ అంటే మీన్స్ ఫ్లోర్ బేస్డ్ అనమాట. ఫ్లోర్ బేస్డ్లో సో 7 బాక్సెస్ ABCDEF and G are kept one above another, so to form a stack but not necessarily in the same order. So as per the order అయితే కాదంటున్నాడు. ఓకేనా, మోర్ దాన్ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ A and E అన్నాడు. ఓకేనా, మోర్ దాన్ 3 బాక్సెస్ కెప్ట్ బిట్వీన్ A and E. సో ఏ పైన ఉంచాలా లేదా కింద ఉంచాలా అనేది మనం నెక్స్ట్ కండిషన్ బట్టి మనం తీసుకుందాం. ఓకేనా, సో ఏ బాక్స్ G ఈజ్ కెప్ట్ బిలో బాక్స్ B అన్నాడు. బాక్స్ G ఈజ్ కెప్ట్ బిలో బాక్స్ B. సో పైన ఉన్నటువంటి ఏఈకి ఇక్కడ ఏ సంబంధం లేదు. అక్కడ ఏఈ సపరేటు, ఇక్కడ జీబీకి సపరేట్, అంటే ఏది కూడా రిపీట్ అవ్వలేదు. నెక్స్ట్ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ B and G అన్నాడు. 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ B and G. ఓకే, బాక్స్ ఏ ఈజ్ కెప్ట్ బిట్వీన్ జస్ట్ బిలో బాక్స్ G. బాక్స్ ఏ అనేది జీకి జస్ట్ బిలోలో ఉండాలి కాబట్టి ఏని ఏం చేస్తామంటే మనం కింద తీసుకుంటాం. అలాగే నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఈని వచ్చేసి మనం పైన తీసుకుందాం. సో మోర్ దాన్ 3 అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే మినిమం 4 అయితే తీసుకుందాం, మినిమం 4. సో పాసిబిలిటీ ఇంకొకటి ఏముందంటే మ్యాక్సిమం వచ్చేసి 5 ఉండొచ్చు కదా. 1 2 3 4 5 మెంబర్స్ తీసుకున్న తర్వాత ఏని కూడా ఇలా తీసుకోవచ్చు. ఓకేనా, ఎందుకంటే టోటల్గా మనకి ఇక్కడ 7 బాక్సెస్ కాబట్టి మిడిల్లో 4 తీసుకున్నట్లయితే 6 మెంబర్స్ వస్తారు, లేదా 5 తీసుకున్నట్లయితే 7 మెంబర్స్ వస్తారనమాట. సో 2 పాసిబిలిటీస్. నెక్స్ట్ ఇందులో మనం కండిషన్స్ రిప్లేస్ చేసినట్లయితే మనకి లాస్ట్కి ఆన్సర్ వస్తుంది. 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ F and C అన్నాడు. అలాగే ద బాక్స్ C నాట్ కెప్ట్ అబౌవ్ G అంటున్నాడు. సో ఇవి కండిషన్స్. సో ఇక్కడ అరేంజ్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం ఇక్కడ మనం వదిలేసిన ఇవి ఉంటాయి కదా స్టేట్మెంట్స్ని మళ్ళీ దీంట్లో మనం పార్టిసిపేట్ చేసినట్లయితే సో ఖచ్చితంగా ఆ అరేంజ్మెంట్ అయితే ఫినిష్ అయిపోతుంది. ఓకేనా, మోర్ దాన్ 3 బాక్సెస్ బిట్వీన్ A and E. సో ఓకే, సరిపోయింది. నెక్స్ట్ బాక్స్ G కెప్ట్ బిలో బాక్స్ B అన్నాడు. సో G B అక్కడ లేవు కాబట్టి అలాగే ఉంచండి. 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ B and G. 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ B and G. బీకి జీకి చేసి మిడిల్లో 2 బాక్సెస్ ఉండాలి. అది పైన B అయినా ఉండొచ్చు లేదా కింద B అయినా ఉండొచ్చు, పాసిబిలిటీ. నెక్స్ట్ ఏ ఈజ్ కెప్ట్ జస్ట్ బిలో G. ఏ వచ్చేసి జీకి జస్ట్ బిలోలో ఉండాలి. ఓకేనా, ఏ వచ్చేసి జీకి జస్ట్ బిలోలో ఉండాలి. ఇంకొకటి ఆ జీకి బీకి మిడిల్లో ఎన్ని ఉండాలి అంటే 2 బాక్సెస్ ఖాళీగా ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ తీసుకుందాం. ఎందుకు ఇక్కడే తీసుకోవాలి, కింద తీసుకోవచ్చు కదా అంటే కింద తీసుకుంటే మనకి అంటే టోటల్గా ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 7 మెంబర్సే కదా. సో అలా 2 బాక్సెస్ తీసుకుంటే మనకి ఇక్కడ 8 మెంబర్స్ అయిపోతారు కాబట్టి సో మనం ఇలా పైన తీసుకోవాలి. ఓకేనా, జీకి బీకి మిడిల్లో 2 పర్సన్స్ ఉన్నారు. అలాగే ఇక్కడ జీకి బీకి సంబంధించినటువంటి ఇంకొకటి కూడా ఇక్కడ ఉందన్నమాట. బాక్స్ G ఈజ్ కెప్ట్ బిలో బాక్స్ B. సో డైరెక్ట్గా అక్కడే ఇచ్చేసాడు, బీకి కిందనే G ఉండాలి అని చెప్పేసి. సో ఆ కండిషన్ కూడా సరిపోయింది. 2 బాక్సెస్ కెప్ట్ బిట్వీన్ B and G అయిపోయింది. బాక్స్ ఏ కెప్ట్ జస్ట్ బిలో G, ఈ కండిషన్ కూడా అయిపోయింది. 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ F and C. 2 బాక్సెస్ ఆర్ బిట్వీన్ F and C. సో F అనేది పైన రావచ్చు కింద అయినా రావచ్చు.
ఇంకోటి ఏంటంటే సి ఈజ్ నాట్ కెప్ట్ అబౌవ్ జీ అన్నాడు. సి ఈజ్ నాట్ కెప్ట్ అబౌవ్ జీ. సో ఫస్ట్ కండిషన్లో తీసుకోండి, అబౌవ్ జీలో వచ్చేసి మనకి సి అనేది రాకూడదు, అంటే జీకి పైన వచ్చేసి సి రాకూడదు, కిందనే రావాలి. సో టోటల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే 1 2 3 4 5 6 ప్లేస్మెంట్సే ఉన్నాయి. మనకి 7th ప్లేస్మెంట్ ఎక్కడ తీసుకుంటామంటే మనం బిలోలో తీసుకున్నట్లయితే సి వచ్చేసి జీకి కింద వస్తుంది, ఎఫ్ వచ్చేసి జీకి పైన వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎఫ్కి సికి మిడిల్లో 2 మెంబర్స్ వస్తారు. అలాగే ఇక్కడ చూడండి, బాక్స్ సి ఈజ్ నాట్ కెప్ట్ అబౌవ్ జీ, జీకి పైనలో సి రాకూడదని చెప్పేసి ఇక్కడ కండిషన్ ఇచ్చాడు కాబట్టి మనం బిలోలో తీసుకున్నాం. ఈ కండిషన్ వచ్చేసి 7 మెంబర్స్ ఆల్రెడీ టోటల్గా ఫిల్ అయిపోయారు కాబట్టి మనం ఈ కండిషన్ని నెగ్లెక్ట్ చేయాలి. సో రిమైనింగ్ పొజిషన్ వచ్చేసి ఏ కాబట్టి సో మన అరేంజ్మెంట్ ఈబిఏఎఫ్జిఏసి అనేది ఆన్సర్ అనమాట. సో దీన్ని బట్టి మనం క్వశ్చన్స్ మీరు క్రియేట్ చేసుకోండి. సో వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ బాక్స్ నెంబర్ ఎఫ్ అంటే సో ఫ్రమ్ బాటమ్ నుంచి 1 2 3 4th బాక్స్ వచ్చేసి మనకి ఎఫ్గా తీసుకోవచ్చు. సో ఇలాగా మనం సాల్వ్ చేసుకుంటూ డైరెక్ట్గా ఒక్కొక్క కండిషన్ని లింకప్ చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దేర్ ఆర్ 8 people PQRSTUV and W సిట్టింగ్ అరౌండ్ సర్క్యులర్ టేబుల్, ఆల్ ఆర్ ఫేసింగ్ టువార్డ్స్ ద సెంటర్ అన్నాడు. సో సర్కిల్, సో మీరు సర్కిల్ ఎలా చేస్తారో మాకు తెలియదు, కానీ నేను చేసే మోడల్ ఒకసారి ఫాలో అవ్వండి. ఇది ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా. సర్కిల్ అంటే ఇలా సర్కిల్ వేసుకొని 8 పొజిషన్స్ ఇలా మార్కప్ చేసుకొని, ఓకేనా, మళ్ళీ దానికి యారోస్, సో సెంటర్ అంటే సెంటర్ వేసుకొని అన్నీ చేసుకొని, ఇవంతా ప్రాసెస్ ఏంటంటే టైం కిల్లింగ్ ప్రాసెస్. సో ఒకసారి మనం చేసే మోడల్ చూడండి, ఇది ఈజీగా ఉంటే ఇది ఫాలో అవ్వండి, ఓకేనా. లేదు మాకు ఇది కష్టంగా ఉందని మీరు ఫీల్ అయినట్లయితే సో యూ కెన్ ఫాలో యువర్ మెథడ్ ఓన్లీ. సో 2 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ పి అండ్ క్యూ. చూడండి, పీకి క్యూకి మిడిల్లో ఎంతమంది ఉండాలంటే 2 persons ఉండాలి. సో ఇదర్ పి డాష్ డాష్ క్యూ అయినా రావచ్చు, లేదా క్యూ డాష్ డాష్ పి అయినా రావచ్చు. సో టోటల్గా సర్కిల్ కాబట్టి రౌండ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి కాబట్టి ఈ సైడ్ 2 అండ్ ఈ సైడ్ 2 టోటల్గా 8 పొజిషన్స్ అయితే నేను సో ఫస్ట్లోనే తీసుకుంటున్నాను. ఎందుకంటే సర్కిల్ కాబట్టి ఎటు తిరిగి మళ్ళీ ఇలాగే రొటేషన్ అవుతుంది కాబట్టి మనం పొజిషన్స్ ఆ సైడ్ 3 అయినా పెట్టుకోవచ్చు, ఈ సైడ్ 1 అయినా పెట్టుకోవచ్చు, లేదా 2 అయినా పెట్టుకోవచ్చు, 2 అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ యూ ఈజ్ సిట్టింగ్ ఇమ్మీడియట్లీ రైట్ ఆఫ్ క్యూ. యూ వచ్చేసి ఎక్కడ ఉండాలి, ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ క్యూ ఉండాలి అంటున్నాడు. నెక్స్ట్ 2 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్ అన్నాడు. సో చూడండి, క్యూకి ఆర్కి మిడిల్లో 2 persons కాబట్టి క్యూకి లెఫ్ట్ సైడ్లో 2 persons, ఇక్కడ ఆర్ రాదు కాబట్టి మనం రైట్ సైడ్ తీసుకోవాలి. 1 2 గ్యాప్, ఆర్ వచ్చేసి ఇక్కడ తీసుకోవాలి. క్యూకి 2 persons గ్యాప్ అంటే ఈ సైడ్ పీ ఉంది కాబట్టి మనం లెఫ్ట్ తీసుకుందాం. 1 2 persons గ్యాప్, ఆర్ అనేది ఈ సైడ్ వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ టీ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఆర్ అన్నాడు. ఓకే, టీ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఆర్. టీ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఆర్ అంటే మనకి ఇచ్చినటువంటి 8 ప్లేస్మెంట్ సర్కిల్లో ఆపోజిట్ రావాలంటే 2 personsకి మిడిల్లో గ్యాప్ ఎంత ఉండాలంటే 3 members ఉండాలి. 3 members ఉండాలి కాబట్టి ఇక్కడ చూడండి 1 2 3 గ్యాప్ ఇస్తే మనకి ఆర్కి టీకి ఆపోజిట్ ఇలా అవుతుంది. చూడండి ఇక్కడ కూడా 3 members అంటే గ్యాప్ ఉంటుంది, ఈ సైడ్ తీసుకున్నా కూడా 3 members గ్యాప్ ఉంటుంది ఆర్కి టీకి. సో ఇక్కడ చూడండి ఆర్కి టీకి కింది పాసిబిలిటీలో చూసినట్లయితే ఆర్ ఇక్కడ ఉంది, ఫస్ట్ గ్యాప్, సెకండ్ గ్యాప్, థర్డ్ గ్యాప్, టీ ఇక్కడ రాయొచ్చా, రాయకూడదు. సో రైట్ సైడ్ నుంచి తీసుకున్నా కూడా ఫస్ట్ గ్యాప్, సెకండ్ గ్యాప్, థర్డ్ గ్యాప్, సో ఇక్కడ టీ రాయలేం కాబట్టి సో సెకండ్ పాసిబిలిటీ వచ్చేసి ఎలిమినేట్ అవుతుంది. సో మనం ఫస్ట్ పాసిబిలిటీలోనే చేసుకోవచ్చు. సో ఇలా మనం పాసిబిలిటీ వేసుకున్నట్లయితే ఎప్పుడైతే మీరు సీటింగ్ కానీ పజిల్స్ కానీ చేసేటప్పుడు పాసిబిలిటీస్ వేసుకున్నట్లయితే అట్ ఏ టైం మీకు ఆన్సర్స్ అయితే రావడం జరుగుతుంది ఆన్ ద స్పాట్. సో ఇప్పుడు చూడండి ఒకటి ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఇంకో దాని మీద మనం ఫోకస్ చేస్తాం. అలాగా V is sitting to the immediate right of P. So V is sitting immediate right of P. S is sitting second to the right of W. S is sitting second to the right of W. W కి సెకండ్ రైట్లో S ఉండాలి కాబట్టి మనం ఇలా ప్లేస్మెంట్ తీసుకోవచ్చు, ఓకేనా. సో చాలా ఈజీగా ఉంటాయి. సో DCCB కాబట్టి సార్ మీకు ఇంత ఈజీ మాకు ఎందుకు చెప్తున్నారంటే ఇలా ఉంటాయి కాబట్టి ఇలాగే చెప్తాం, ఓకేనా. డెప్త్ ఉన్న పజిల్స్ అయితే డెప్త్గా చెప్తాం, DCCB కాబట్టి DCCB లెవెల్లో మీరు తీసుకోవాలి, ఓకేనా. సో దీంట్లో మీరు క్వశ్చన్స్ మీరు క్రియేట్ చేసుకొని హౌ టు అంటే క్వశ్చన్ ఎలా రావచ్చు మీ అనుభవం ప్రకారం, ఓకేనా. నేను క్వశ్చన్ అందిస్తాను, మీరు వచ్చిన ఆన్సర్లో మళ్ళీ క్వశ్చన్స్ మీరు క్రియేట్ చేసుకొని యూ హ్యావ్ టు దట్ క్రియేట్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. క్వశ్చన్స్ క్రియేట్ చేసే నాలెడ్జ్ మీకు ఉండాలి.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ బ్రౌనీ ఆర్ రీఅరేంజ్డ్ యాజ్ ద అపియర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, దెన్ ద పొజిషన్స్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్ ఆఫ్ ద రీఅరేంజ్మెంట్ అన్నాడు. ఓకేనా, అక్కడ ఇచ్చినటువంటి వర్డ్ ఏంటి? బ్రౌనీ. ఓకేనా, సో బ్రౌనీ. ఈ బ్రౌనీని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా లెఫ్ట్ టు రైట్ రాసుకుంటూ వెళ్ళినట్లయితే మనకి బి, ఈ, ఐ, ఓకే, ఎన్, ఓ, ఆర్ అండ్ డబ్ల్యూ. సో ఆల్ఫాబెటికల్ ప్రకారంగా మనం ఇలా రాసుకుంటూ వెళ్ళినట్లయితే సో హౌ మెనీ లెటర్స్ అన్చేంజ్డ్ అన్నాడు. సో బి ప్లేస్లో బి వచ్చింది కాబట్టి ఇదొకటి. నెక్స్ట్ ఆర్ ప్లేస్లో రాలేదు, ఓ ప్లేస్లో రాలేదు, డబ్ల్యూ ప్లేస్ రాలేదు, ఎన్ లేదు, ఐ లేదు, ఈ లేదు. సో హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్? సో రిమైన్ అన్చేంజ్డ్ యాజ్ పర్ ఆల్ఫాబెటికల్ సిరీస్ అంటే ఓన్లీ వన్, దట్ ఈజ్ బి. ఓకేనా, ఇలా మనం సో ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి వితిన్ సెకండ్స్ చాలన్నమాట. సెకండ్స్లో మీరు ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, దేర్ ఆర్ 8 members ABCDEF and G in a family. సో బ్లడ్ రిలేషన్ ఈజ్ మోస్ట్ డేంజర్ దాన్ పజిల్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇన్ రీజనింగ్ సెక్షన్. సో యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ సాల్వ్ ద క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో కొన్ని ఈజీగానే ఉంటాయి, కొన్ని టఫ్గా ఉంటాయి. ఏ ఈజ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎఫ్? ఏ ఈజ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి గ్రాండ్ ఫాదర్ ఎవరు? ఏ. అండ్ ఫాదర్ ఆఫ్ సి. ఓకేనా, సికి ఫాదర్ అలాగే ఎఫ్కి గ్రాండ్ ఫాదర్. దీని మీనింగ్ ఏంటంటే సికి ఫాదరు అలాగే ఎఫ్కి గ్రాండ్ ఫాదర్ అని. నెక్స్ట్ చూడండి, బి ఈజ్ మదర్ ఆఫ్ జి. సో బి ఈజ్ మదర్ ఆఫ్ జి అంటున్నాడు, ఎందుకంటే వీళ్ళకి ఏం లింక్ లేదు కాబట్టి సపరేట్గా రాస్తున్నాను. ఈ ఈజ్ మదర్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి మదర్ ఎవరంటే ఈ కాబట్టి ఈమె మదర్ అయితే ఈమె ఎవరవుతారు? ఫాదర్ అవుతారు. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎఫ్ అండ్ వైఫ్ ఆఫ్ సి. సో అండ్ ఈ ఈజ్ మదర్ ఆఫ్ ఎఫ్ అండ్ వైఫ్ ఆఫ్ సి. ఈ వచ్చేసి ఎఫ్కి మదరు, సికి వైఫ్, సరిపోయింది. ఓకేనా, జీ ఈ సిస్టర్ ఆఫ్ సి. సికి సిస్టర్ ఎవరంటే జీ. ఓకేనా, సికి సిస్టర్ జీ కాబట్టి సో జీకి మదర్ ఎవరు ఇక్కడ? బి కాబట్టి మనం ఇలా తీసుకోవచ్చు. జీకి మదర్ వచ్చేసి బి. సో జీకి సికి మదర్ వచ్చేసి బి అండ్ జీకి సికి ఫాదర్ వచ్చేసి ఏ. ఇలా లింకప్ చేసుకుంటూ చేసుకోవాలి. నెక్స్ట్ డి ఈజ్ మదర్ ఆఫ్ ఈ అన్నాడు. సో డి ఈజ్ మదర్ ఆఫ్ ఈ. డి ఈజ్ మదర్ ఆఫ్ ఎవరికి మదర్? ఈకి మదర్. ఓకేనా, అక్కడ పర్సన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కన్ఫ్యూజన్ లేకుండా ఆ రిలేషన్ని మనం అలా సైడ్కి తీసుకెళ్ళాం. ఎఫ్ ఈజ్ సిస్టర్ ఆఫ్ హెచ్. ఎఫ్ ఈజ్ సిస్టర్ ఆఫ్ హెచ్. హెచ్కి సిస్టర్ వచ్చేసి ఎఫ్ కావాలి. హౌ ఈజ్ జీ రిలేటెడ్ టు హెచ్ అన్నాడు. హౌ ఈజ్ జీ రిలేటెడ్ టు హెచ్. హెచ్ వాళ్ళ ఫాదర్ యొక్క సిస్టర్ కాబట్టి మనకేమవుతుందిరా అంటే మ్యాటర్నల్ ఆంట్ అయినా కావచ్చు లేదా ఆంట్ అయినా కావచ్చు. మ్యాటర్నల్ కాదండి, ప్యాటర్నల్ ఆంట్ అయినా కావచ్చు లేదా ఆంట్ అయినా కావచ్చు. ఓకేనా, రైట్. సో బ్లడ్ రిలేషన్ కూడా ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే లాస్ట్ వన్, ద 7 people ABCDEFG live on 7 different floors of a building but not necessarily in the same order. The lowermost floor of the building is number 1. ఓకేనా, సో ఫ్లోర్స్ అంటే డెఫినెట్లీ 7 floors కాబట్టి 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, అయితే చూడండి, ద లోయర్ మోస్ట్ ఫ్లోర్ నెంబర్ ఈజ్ 1 అండ్ టాప్ మోస్ట్ నెంబర్ ఈజ్ 7. సో మనకు అన్నిట్లో వచ్చే కండిషన్సే అవి. నెక్స్ట్ ఏమన్నాడు? ఏ డస్ నాట్ లివ్ ఆన్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్. సో టాప్ మోస్ట్ ఫ్లోర్లో ఎవరు రాకూడదు ఇక్కడ అంటే ఏ రాకూడదు. ఓకే, నెక్స్ట్ బి లివ్స్ ఇమ్మీడియట్లీ బిలో ఎఫ్. బి లివ్స్ ఇమ్మీడియట్లీ బిలో ఎఫ్. ఎఫ్కి ఇమ్మీడియట్లీ బిలోలో బి ఉండాలి, ఇదొక కండిషన్. సి లివ్స్ అన్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్. సి వచ్చేసి ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అంటే మనకి ఇక్కడ 6 అయినా రావచ్చు, 4 అయినా రావచ్చు, 2 అయినా రావచ్చు. ఓకే, నెక్స్ట్ 3 people లివ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. సో సి వచ్చేసి మనం ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్ అని చెప్పాను. ఓకేనా, 2 possibilities వేసుకున్నట్లయితే సి ఇక్కడైనా రాసుకోవచ్చు, ఇక్కడైనా రాసుకోవచ్చు. 4లో రాసుకున్నట్లయితే మనకి మిడిల్లో 3 persons రారు, పైన రారు, కింద రాదు. ఓకేనా, ఎఫ్కి సికి మిడిల్లో 3 persons ఉండాలి కాబట్టి సో ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్. నెక్స్ట్ వన్, the number of people living between F and D is equals to the people living between
డి అండ్ సి. చూడండి, ఎఫ్కి డికి మిడిల్లో ఎంతమంది అయితే ఉంటారో ఆ డికి మిడిల్లో సికి అంతే మంది ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు, ఎఫ్కి సికి ఎగ్జాక్ట్గా మిడిల్లో ఎవరు ఉన్నారంటే డి ఉండాలి, ఎఫ్కి సికి మిడిల్లో ఎవరు ఉండాలి ఎగ్జాక్ట్గా అంటే డి ఉండాలి. సో చూడండి, డికి సికి మధ్యలో ఎంతమంది ఉంటే డికి ఎఫ్కి అలాగే ఉండాలి, ఎఫ్కి డికి మిడిల్లో ఎంతమంది ఉంటే డికి సికి కూడా అంతే మంది ఇక్కడ మధ్యలో డిఫరెన్స్ అంటే ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్, మోర్ దాన్ 4 people లివ్ బిట్వీన్ ఈ అండ్ జీ. ఓకేనా, మోర్ దాన్ 4 people బిట్వీన్ ఈ అండ్ జీ. సరే, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఆల్రెడీ కండిషన్ ఉంది, ఎఫ్కి ఇమ్మీడియట్లీ బిలో ఎవరు ఉండాలి, బి ఉండాలి. దానికి కూడా డైరెక్ట్గా మనం రాసేద్దాం, ఆ కండిషన్ కూడా క్లోజ్ అయిపోయింది. సో మోర్ దాన్ 4 people లివ్ బిట్వీన్ ఈ అండ్ జీ. జీ అండ్ ఈ వచ్చేసి పైన రావచ్చు లేదా కింద రావచ్చు. సో ఫస్ట్ పాసిబిలిటీలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎండ్లో బి ఉంది కాబట్టి ఈకి జీకి మిడిల్లో 4 persons వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ జీఆర్ఈని ప్లేస్ చేసినట్లయితే, జీఆర్ఈని ప్లేస్ చేస్తే మిడిల్లో 1 2 3 4, ఇంకా 4 అక్కడ వస్తే మనం ఏం చేస్తాం, ఈని జీని పైన ప్లేస్ చేయాలంటే మనకి ఇక్కడ స్పేస్ సరిపోదు. కాబట్టి మనకి ఈ పాసిబిలిటీని ఎలిమినేట్ చేయాల్సింది, నెక్స్ట్ పాసిబిలిటీలో మనం ఆన్సర్ చేసుకోవాలి. సో ఆ ఈ అండ్ జీ అనేది మిడిల్లో అంటే టాప్లో ఎవరు వస్తారు, బాటంలో ఎవరు వస్తారు అనేది నెక్స్ట్ కండిషన్లో ఏమైనా మెన్షన్ చేస్తారేమో చూద్దాం. బి లివ్స్ ఆన్ వన్ ఆఫ్ ద ఫ్లోర్స్ బిలో జీ అన్నాడు. బి లివ్స్ వన్ ఆఫ్ ద ఫ్లోర్ బిలో జీ. జీకి బిలోలో ఎవరు ఉండాలి అంటే బి ఉండాలి అన్నాడు. జీకి బిలోలో బి ఉండాలంటే కంపల్సరీగా జీ ఇక్కడ రావాల్సిందే. మోర్ దాన్ 4 floors కాబట్టి మనం ఇక్కడ కూడా ఆ ఈని రాసేదానికి ఆస్కారం లేదు కాబట్టి లోయర్ మోస్ట్ ఫ్లోర్లో మనం ఈని రాస్తాం. రిమైనింగ్ పర్సన్ ఏ కాబట్టి ఏ వచ్చేసి 3rd floorలో రాస్తాం. ఓకేనా. సో ఇంత పెద్ద అంటే మీకు చూడడానికి ఇంత పెద్ద ఫ్లోర్ బేస్డ్ పజిల్గా ఉండొచ్చు, కానీ చేసేదానికి చాలా సింపుల్గా ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఎలిమినేట్ ఆల్ ద అన్నెసెసరీ ఎలిమెంట్స్ ఇన్ ద ఫ్లోర్ బేస్డ్ పజిల్ అనమాట. సో దీన్ని చెక్ చేసుకొని మనం క్వశ్చన్స్ అయితే ఫామ్ చేసుకోవాలి, ఆన్సర్స్ దానికి అనుగుణంగా మనం రాసుకోవాలి. సో ఈ సెషన్ మీకు చాలా యూజ్ఫుల్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్కి ఎవరైతే తెలంగాణలో ఉన్నటువంటి స్నేహితులకి అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టాపిక్స్ ఏమైనా కావాలంటే కంపల్సరీగా మీరైతే కామెంట్ చేయాలి. అలాగే బెల్ ఐకాన్ని ఫాస్ట్గా కొట్టేసేయాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో హోప్ఫుల్లీ దిస్ వీడియో ఈజ్ యూజ్ఫుల్ టు యూ. సైనింగ్ ఆఫ్, మహేష్.